పార్వతి, అరే ఎక్కడ పోయింది? కనిపించట్లేదే. ఏటి పొన్నారు పెద్దబాబు గారు? సంతోషం. ఏటి? అవును పార్వతి, నా శ్రీమతి మొహంలో సంతోషం కానీ నవ్వు కానీ ఏది కనిపించట్లేదు. ఎక్కడుందో అని వెతుకుతున్నాను. మీరు తమాషాగా అంటున్నారే కానీ అది వెతికితే దొరికేది కాదు పెద్దబాబు గారు. ఎందుకలా అనుకుంటావు పార్వతి? మనిద్దరి సంతోషం ఎక్కడో లేదు. ఇదిగో నీ కడుపులో ఉంది. ఈ సంతోషానికి రెట్టింపు ఉత్సాహం రావాలనే నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. వద్దు పెద్దబాబు గారు, బాధ కన్నీళ్లతో నా కడుపు నింపేసుకున్నాను. పార్వతి కూర్చో. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అమ్మన్న మాటలకు ఫీల్ అయ్యావా పార్వతి? నన్ను ఇంటి పెద్ద కోడల్ని చెయ్యాలనుకున్న వాళ్ళు దొంగని చేస్తున్నారు. ఆ మాట మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. చిన్నబాబు గారు చిన్నమ్మ గారు సంతోషంగా ఉండాలని కదా కోరుకుంటున్నారు. నాకు తెలుసు పార్వతి. మీకు తెలిస్తే సరిపోదు, అమ్మగారికి కూడా తెలియాల. అలాగే నువ్వు ప్రాణత్యాగమైనా చేస్తావని అమ్మకి తెలుసు. మహి వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని ఏడవకు. కళ్ళు తుడుచుకో. నేను తినిపిస్తాను, నువ్వు తిను. ఏమొద్దు. వద్దు అంటే సరిపోదు. నేను తినిపిస్తాను, నువ్వు తినాలి. కడుపులో ఉన్న సంతోడి మీద మీకు చాలా శ్రద్ధ పెరిగినది. బిడ్డ పుట్టాక తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది. కడుపులో ఉన్నప్పుడు మాత్రం బిడ్డను మోసే తల్లికి తినిపిస్తే తండ్రి గోరుముద్దలు తినిపించినట్టే. తిను. చంద్రముఖి నేను తినిపిస్తే నా బిడ్డకి నేను గోరుముద్దలు తినిపించినట్టే కదా. కరెక్ట్. ఇప్పుడే వెళ్తా. నా చిట్టి కన్నయ్యకు నా చేతితో భోజనం పెట్టే అవకాశం వచ్చింది. నెయ్యి పప్పు కలిపి పెడితే ఎంత ఇష్టంగా తింటాడో. అమ్మ నా గోల్డ్, ప్లేట్ చూసిందంటే ఎక్కడ లేని ప్రశ్నలు వేసేలా ఉంది. ఏంటి మావా అలా నించుండిపోయావు? ఏం లేదు, ఆలోచిస్తున్నాను బంగారం. ఆలోచిస్తే ఐడియాలు పుట్టాలి గాని ఇలా చెమటలు పడుతున్నాయేంట్రా? సరే గాని రా, అలా చల్లగాలికి తిరగొద్దు. ఇప్పుడా? అమ్మో, రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు. మనమేం కార్లో షికారుకు వెళ్ళట్లేదు, మన గార్డెన్లోనే తిరుగుదాం రా. బొద్దు బంగారం, చల్లగాలికి జలుబు చేస్తుంది. పొట్టలో ఉండే చంటి బేబీకి ఉక్కపోతగా ఉందంట మావా, అలా ఒక రౌండ్ తిరుగుదాం. వద్దు, నా బుజ్జి కదా, నా బంగారం కదా, నా మాట వినవే. తిరిగితే నీరసం వచ్చేస్తుంది. అందుకే నువ్వు పొద్దు నిండా తిని హ్యాపీగా పడుకోవాలి. నేను తీసుకొస్తాను, నువ్వు రూమ్కి వెళ్ళిపో, సరేనా? ప్లీజ్ బంగారం. ఎన్నిసార్లు తినాలరా? వాంతి చేసుకోలేక చచ్చిపోతున్నాను. మెక్కడం కక్కడం దీంతోనే సరిపోతుంది. అలా అంటే ఎలా బంగారం? నా చేతితో నేను తినిపిస్తాను. పద 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 రూమ్ పద పద మహి. పద 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 పద. ఏంట్రా అతి ప్రేమ చూపిస్తున్నావు? నీకు ప్రతిదీ అనుమానమే. 5 నిమిషాలు వస్తాను, ఇక్కడే ఉండు. ఓకేనా? ఇక్కడే ఉండు. మహి మహి మహి.
శేఖరన్నా, పెద్దబాబు గారు. శేఖర్, నువ్వు రావడం ఎవరో చూడలేదు కదా? బ్యాక్ డోర్ నుంచి వచ్చాను సార్. మహేష్ సార్ వాళ్ళు హాల్లో ఉన్నారు, కానీ నన్ను ఎవరు చూడలేదు. సార్ తీసుకోండి. ఏంటి శేఖరన్నా? డాక్టర్ పంపించిన సాక్ష్యాధారాలు అందులోనే ఉన్నాయమ్మా. శేఖర్, దీంట్లో ఏముందో ఇమీడియట్ గా చూడాలి. అమ్మగారు వచ్చే లోపల దాంట్లో ఏముందో చూడాలి. ఒక నిమిషం డోరేసి వస్తాను. ఓకే. సార్, ఇది ఏలూరు హాస్పిటలా? అవును శేఖర్, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు ఫుటేజ్ ఉంది. అమ్మగారు ఆడున్నారు, మరి ఈడున్నది? నువ్వు అఖిలాండేశ్వరి, నేను చాముండేశ్వరి. 40% వాటాలు అమ్మేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ పనికి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి కదా. ఇలా నా చిన్న కొడుకు కోసం అందర్నీ నా పద్ధతిలో ఒప్పించాను. ఈ చెక్ తీసుకుని వెళ్ళి ట్రాన్స్ఫర్ చెయ్యి. ఆంటీ, మాకు చెక్స్ ఏం అవసరం లేదు. కోట్లు లేకపోయినా పార్వతి జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టి సక్సెస్ అయింది. అలాగే మేం కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా సొంత తెలివితేటలతో నిలబడతాం. మీరు ఈ ఫైల్ మీద సంతకం పెడితే చాలు. సంతకమా? మా పైన నువ్వు పెట్టిన నమ్మకమే పెట్టుబడి మామ్. సైన్ చేయి. పెన్ తీసుకోండి ఆంటీ. తీసుకుని ఏం చేస్తుంది ఐశ్వర్య? సంతకం పెడుతుంది కదా పెద్దబాబు. చెల్లని సంతకం పెడితే ఆ ఫైల్లో ఉండేవి చిత్తు కాగితాలతో సమానం అవుతాయి డాడ్. నా సైన్ ఎందుకు చెల్లదు పెద్దబాబు? చెల్లకుండా చేస్తావా ఏంటి? నువ్వు సంతకం పెడితే అది ఫోర్జరీ చేసినట్టు అవుతుందని చెప్తున్నాను. నువ్వు సంతకం పెడితే అది ఫోర్జరీ చేసినట్టు అవుతుందని చెప్తున్నాను. దొంగ సంతకం పెట్టాల్సిన కర్మ అక్కకేం పట్టలేదు. దర్జాగా తన సంతకమే పెడుతుంది పెద్దబాబు. ఏ సంతకం పెడుతుంది? ఏమని పెడుతుంది? పెద్దబాబు, ఏంటన్నా ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ కుటుంబం ప్రేమను అడ్డు పెట్టుకుని
పగ సాధించాలని ఈ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళే నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో చెప్పాలి డాడ్. మామ్ ఈజ్ నాట్ దేర్. అమ్మ అక్కడ లేదు అని ఆ అర్థం వచ్చేలా అర్థమయ్యేలా చెక్కు వెనకాల రాసింది అమ్మ, మా అమ్మ. మన గుండెల్లో అమ్మ ఉందని చెప్పేవాళ్ళం, కానీ కళ్ళ ముందు అమ్మ లేకుండా అమ్మ ఉందని మోసం చేసే వాళ్ళను ఏమనాలి? పెద్దబాబు, నీ పిచ్చి అనుమానాలతో మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టుకో. అనకూడదు, కానీ మా అమ్మ కళ్ళు మూస్తే తలకరువి పెట్టేది చిన్న కొడుకు మహి. మా అమ్మలా వచ్చిన నీకు మాత్రం తలకరువి పెట్టేది నేనే చాముండేశ్వరి. చాముండేశ్వరి ఏమండి, పెద్దబాబుకి పిచ్చి పట్టి. సార్, మీరు ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాముండేశ్వరి అంటే అఖిలాండేశ్వరి. చూడండి గారు, అమ్మగారు స్పృహ లేకుండా ఎట్టా పడున్నారు. ఆ రోజు హాస్పిటల్కి పోయిన అమ్మగారు మళ్ళా ఇంటికి రానేలేదు. పెద్దబాబు, అవును డాడ్, అమ్మ ఇక్కడ లేదు. మామ్ ఈజ్ నాట్ హియర్. ఎక్కడుందన్నది తనే చెప్పాలి. డాక్టర్ నాతో ఈ విషయం చెప్పాలని ట్రై చేస్తే నీలాంబరి అడ్డుకుంది, కానీ సాక్ష్యాధారాల్ని మాత్రం తీసుకోలేకపోయింది. మామ్ పోలికలతో వచ్చి మోసం చేసిందా? మీ ప్రవర్తన ఏదో తేడాగా ఉందంటే తలకి దెబ్బ తగిలి అలా చేస్తున్నారు అనుకున్నాము, కానీ చీట్ చేస్తున్నారు అనుకోలేదు. ఎవరమ్మా నువ్వు మహాతల్లి? నువ్వే మా అఖిల కనుక్కుని ఊడిగం చేశాను కదా. మంచిగా మారిపోయిన నన్ను మళ్ళీ విలన్ని చేయాలని ట్రై చేశావని నేను తెలుసుకోలేకపోయాను. బావగారు, నన్ను తప్పుదోవ పట్టించింది ఈవిడే. ఇప్పుడు కూడా చిన్నబాబుని పెద్దబాబుని వేరు చేసి గొడవలు పెట్టాలని ఈ కంపెనీ పెడుతోంది. ఏంటి అలా చూస్తున్నారు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి కన్న పులి బిడ్డ రివాల్వర్ నా నుదుట పెట్టినా
బెదరకుండా నిక్షేపంగా నవ్వుతున్నానని విస్తుపోతున్నారా? ఎదురుగా ఎవ్వరున్నా చచ్చిపోవడమే ఖాయమని భయపడేవాళ్లేమో. కానీ ఇక్కడ ఉన్నది చాముండే చాముండేశ్వరి. నువ్వని తెలిసే నీ ప్రాణం తీయాలనుకున్నాను. రైఫిల్ షూటింగ్ లో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అని తెలుసు దేవా. కానీ నీ చేతుల్లో ఉన్న రివాల్వర్ కి నాకు అడుగు దూరం మాత్రమే ఉన్నా సరే నువ్వు షూట్ చేయలేవు. గురి తప్పుతుంది. చాముండేశ్వరి, నీ ఆటలిక సాగవు. నీ మీద జాలి చూపించడానికి కారణం మా అమ్మ రూపంలో నువ్వున్నావు. అయితే ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. జరగకూడదు. ఈ చాము ఎవరు నువ్వు? కలలో ఉన్న మాటల్ని బయటకు అనేసానా? ఎవరు అని అడిగాడంటే నేనెవరో తెలిసిపోయిందా? ఎవరు నువ్వు? ఏంటండి? ఏంటి మీరనేది? నువ్వు అఖిలవేనా? అది అఖిలనే. నువ్వు అఖిలలా ఉండట్లేదు. నా అఖిల ఇలా ప్రవర్తించింది. ఏదో పీడకలొచ్చిందండి, అంతే. అదే అడుగుతున్నాను. నువ్వు కలగంటూ పైకి అన్న మాటలే నేను నీకు గుర్తు చేస్తున్నాను. ఏమన్నాను? నాకు సరిగ్గా గుర్తులేవండి. నిన్ను చంపేస్తే అఖిల ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది అన్నావు? ఎవరిని చంపుతావు? అఖిల ఎక్కడుంది అన్నావు? నీకు నువ్వే అలా ఎలా ప్రశ్నించుకుంటావు అఖిల? కలగంటూ కొన్ని మాటలు అప్రయత్నంగానే బయటకు వచ్చేసాయన్నమాట. అమ్మగారు కాఫీ. ఇక్కడి నుంచి బయట పడలేం అమ్మగారు. ప్రాణం పోయినా ఆ శవాన్ని తీసి నీళ్ళలో పడేస్తారు. నేను బయటపడాలి సరోజా. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కాఫీ తాగండి అమ్మగారు. అది పాత రేడియో కదా, ఒకసారి తీసుకురా. ఆ రేడియో పనిచేయదమ్మగారు, పాడైపోయింది. పర్వాలేదు, నువ్వు తీసుకురా. అలాగేనమ్మా. ఇక్కడ పెట్టు.
బ్యాటరీస్ ఉన్నాయా? లేవమ్మా. ఆ, సరే ఒక వైర్ తీసుకురా. సరేనమ్మా. నా బంగారం ఎక్కడున్నావా? ఒక హగ్ ఇవ్వే. ఆ, అప్పుడే ప్రాపర్టీ కూడా రెడీ చేసావు బంగారం. ఎందుకు అవి? ఏం ప్రయోగం చేయాలనుకున్నావు బాబు? అలాగే వాడతావా లేకపోతే బాగా దంచి కొడతావా? అయ్యో మాట్లాడలేదేంటి? మాట్లాడవే. నీ సీరియస్ లుక్ చూస్తుంటే నా పట్ల కుట్లు ఊడిపోతున్నాయి అనిపిస్తున్నాయే. సత్యభామ క్యారెక్టర్ లోంచి సావిత్రి క్యారెక్టర్ లోకి షిఫ్ట్ అయిపో బంగారం. అనవే నా బుజ్జి కదా డార్లింగ్. అనవే అంటే అమ్మయ్యా చిలక పలికింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆ మిర్చి పక్కన పెట్టి డార్లింగ్. మిర్చి ఎక్కడుందిరా? నీ చేతిలో ఉంది కదా. పొద్దున్నే మందు తాగొచ్చావా ఏంటి? అంత అదృష్టం నాకెక్కడుంది బంగారం? నువ్వు డిక్కీ మీద తాగడం స్టార్ట్ చేశాక నేను తాగడం ఎప్పుడో మానేశాను. వాగడం మాత్రం మానలేదు. మరీ అంత గంభీరంగా డైలాగ్ చెప్పడం ఎందుకు బంగారం? అవును అది మిర్చి కాదా? కళ్ళు ఉన్నాయా పోయాయా? బంగారం మంటగా లేదా? ఇది స్వీట్ ఇలా తయారు చేశారు. ఏది? వాడెవడో కానీ చాలా టాలెంట్ ఉంది బంగారం. ఖచ్చితంగా పైకి వస్తాడు. సర్లే గాని నువ్వు కళ్ళు మూసుకో, నీకు కూడా తీపి తగిలిస్తాను. బంగారం యు మీన్ ఆ తీపేనా? వౌ సో స్వీట్. ఇప్పుడే కళ్ళు మూసుకుంటాను. అలాగే ఉండి నోరు తెరు. పెట్టాక ఉమ్మేస్తే పుమ్మేస్తాను. మంట. నీళ్ళు 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 కావాలి. మంట. ఎక్కడికి వెళ్తావురా? నీళ్లు తాగమంటే గొంతు నులిమేస్తాను. మొగుళ్ళు కొట్టినప్పుడు ఎక్కడ బలం వస్తుంది కదా మీకు. మండిపోతున్నా నాకు ఇక్కడ. నాకు కూడా బాగా మండుతుంది. నీళ్ళు పోయినా స్వీట్ అయినా ఉన్న పెట్టి మంటకి రక్తం వచ్చేలా ఉంది. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటానే ప్లీజ్. ఏడవకు, నోరు మూసుకో, నీళ్ళు ఇస్తాను. నోరు మూసుకొని ఉండు. పెద్దబాబు గారు గీనే ఉన్నారా? ఈ ఫోన్ చూడండి అరుస్తా ఉంది. చూడండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు మీకే చెప్పేది. తల తిప్పకుండా చూసుకుంటున్నారేంటి? ఏం చెప్తున్నారు? పెద్దబాబు గారు ఫోను. ఒక నిమిషం. ఓ నిన్న రాత్రి నేనేదో తెలియక అట్ట అన్నానులే. మీరు అలిగిన వంక చూడకుండా అట్టగే ఉంటారా? మీకే చెప్పేది పెద్దబాబు గారు.
ఏంటి సైలెంట్ అయిపోయావు? ఇందాక అరుస్తున్నావు అనుకుంటా. ఏం లేదు, మీ ఫోన్ మీకు ఇద్దామని వచ్చాను, తీసుకోండి. నువ్వు ఈ ఫైల్ తీసుకో పార్వతి, అమ్మకి ఇవ్వాలి. ఏంటిది పెద్దబాబు గారు? ఆ, మహి భవిష్యత్తు గురించి నేనేం ఆలోచించట్లేదని అమ్మ అపార్థం చేసుకుంటుంది. అందుకే ఈ ఫైల్ రెడీ చేశా. ఎవరేమనుకున్నా సినిబాబు గారు మటుకు ఏమనుకోరు. శేఖర్ ఫోన్ చేయమని వాయిస్ మెసేజ్ పెట్టాడు పార్వతి. అట్టగా అయితే బేగా ఫోన్ చేసి మాట్లాడండి. హలో సార్. చెప్పు శేఖర్. సార్, కర్నూలు పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. ఆ కవర్ అడిగితే ఇవ్వట్లేదు సార్. పోస్ట్ మ్యాన్ డెలివరీ చేసేటప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అక్కడ మిస్ అయితే చేజారిపోతుంది సార్. ఓకే, డాడ్తో నేను ఫోన్ చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వకుండా చూడు. ఎస్ సార్. ఓకే, రా పార్వతి, అమ్మకి ఫైల్ ఇచ్చి కొత్త కంపెనీ పెట్టు. మహి, ఐశ్వర్య, చిన్నబాబు, ఐశ్వర్య, రండయ్యా. అక్క కేకేసేదాకా రారా? చెప్పండి ఆంటీ. జరగాల్సిన కార్యం గురించి మాట్లాడదామని పిలిపించాను. ఏంటది మామ్? నా చిన్న కోడలు కడుపులో పెరుగుతున్నా ఆ బిడ్డ ఇంట్లో బుడిబుడి అడుగులు ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూస్తున్నామే గాని తన సీమంతో ఎప్పుడు చేయాలా అని ఎవరూ గుర్తు చేయలేదు. ఆంటీ, మీరు నాకు సీమంతం చేయిస్తారా? అవునమ్మా. 5వ నెలలో సీమంతం అత్తారింట్లో జరుపుకున్నాక 9వ నెలలో పుట్టింట్లో జరుపుకుంటారు. అఖిల, నువ్వు గుర్తు చేసి మంచి పని చేశావు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరికీ కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అఖిలక్కకి ఎప్పుడు చెప్పాల్సిన పని లేదు బావగారు. ఐశ్వర్యకి 5వ నెల వచ్చిందన్న సంగతి మనం మర్చిపోయాం. అందుకే అక్క ఏర్పాట్లన్నీ రెడీ చేసింది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.